ఆత్మీయులకు రాసిన పత్రిక 8:2-4. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అయితే మోషే ధర్మశాస్త్రము మనల్ని విమోచింపలేకపోయింది, కానీ అది మనం ఎంతగా పతనమైన స్థితిలో ఉన్నామో తెలియజేసింది. అలాగే మన సొంత శక్తితో దేవునితో సరైన స్థితిని పొందడంలో ఎంత అసమర్థులమో చూపడానికి ఇది ఉపయోగపడుతుంది. క్రీస్తు మరణం నుండి పునరుద్ధానమైనప్పుడు ఒక క్రొత్త క్రమం వచ్చింది. అది జీవాత్మ యొక్క నియమం. మనము ఇకపై రాతి పలకలపై చెక్కబడిన శాసనాల ద్వారా నడిపింపబడటం లేదు, కానీ మనం జీవం గల దేవుని ఆత్మచే నడిపింపబడుచున్నాము. ప్రియమైన దేవా, నేను ఎల్లప్పుడూ మీ ఆత్మ యొక్క నడిపింపు లేదా మార్గదర్శకత్వం పట్ల శ్రద్ధ వహించాలని ప్రార్థిస్తున్నాను. యేసు, ఎవ్వరూ చేయలేని పనిని మీరు చేసినందుకు కృతజ్ఞతలు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం మరియు పాప మరణాల నియమం నుండి నన్ను విడిపించడం. ప్రభువా, యేసుక్రీస్తు కారణంగా నేనిప్పుడు నీతిమంతుడనైనందుకు నీకు కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను.